హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరపు నుంచి ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ మీద ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క వివరాలంటూ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరైనా సరే హైకోర్టు జాబ్స్ కానీ జిల్లా కోర్టు జాబ్స్ కానీ ఎవరైనా సరే జాబ్స్ పడ్డాయా లేదా, లేకపోతే జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కడ రిలీజ్ చేస్తారు, పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా సరే ఈ వీడియోలో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ విధమైన apsc.gov.in అని ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీనిలో మనం కేసుకి సంబంధించిన వివరాలు చూసుకోవచ్చు. దాని తర్వాత రిక్రూట్మెంట్ నుంచి అంటే మనకి ఏమైనా జాబ్స్ నోటిఫికేషన్ ఎక్కడ రిలీజ్ చేస్తారనేది ఇక్కడ ఆప్షన్స్లో చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంది, కానీ దాని మీద మనం ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమన్నా సరే ఇక్కడ మనకి తెలియజేస్తారండి. ఇక్కడ చూడండి, రీసెంట్గా 31st వచ్చినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇలా చూడండి, క్లిక్ హియర్ టు రిఫర్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ పేస్ట్ చేస్తారండి. ఆల్రెడీ రిజిస్టర్డ్ లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రీసెంట్గా 31st ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఆ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు, ఎవరికి ఈ పోస్ట్లో, మనం పూర్తి వివరాలు అయితే చూద్దాము. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నోటిఫికేషన్ 2024. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్వైర్మెంట్ టు 39 పోస్ట్స్ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ యొక్క పోస్టులు అనేది జూనియర్ జడ్జి పోస్టులు అనేది రిలీజ్ చేశారండి. ఈ యొక్క టైప్ ఆఫ్ పోస్టులు అనేది కూడా ఇక్కడ అయితే ఉన్నాయండి. రిజర్వేషన్ ప్రకారం ఈ యొక్క పోస్టులు అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ వేకెన్సీస్ అనేది పొజిషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. కేటగిరీ వైజ్గా ఇక్కడ డివైడ్ చేయడం అయితే జరిగింది. టోటల్గా నెంబర్ ఆఫ్ పోస్టులు 32 ఉన్నాయండి. ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం అయితే ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు చూడండి. స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 31st January 2024. 31st నుంచి ఈ పోస్టులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే ఉందండి. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి. స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ January 31st 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే అయ్యిందండి. తర్వాత క్లోజింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి March 1వ తారీఖు అండి 2024. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికండి March 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్, వీళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా April 30, 2024 అనమాట. April 13, 2024 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్కి ఇవి ఉంటాయి కదండి. దానికి సంబంధించిన అవి April 18, 2024 రిలీజ్ అయితే చేస్తారు. ఓకేనండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, దీని తర్వాత డైరెక్ట్ రిక్వైర్మెంట్ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇచ్చారండి. చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. 35 years అనేది మించకూడదు అనమాట. రిజర్వేషన్ అనేది వీరికి వర్తిస్తుంది. సో దాని తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ఏం అప్లోడ్ చేయాలో ఏంటో కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. తర్వాత చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. ఇది ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ ఈజ్ ఫాలోయింగ్ అని చెప్పి స్క్రీనింగ్ టెస్ట్ మీద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా. 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇది 1:10 రేషియోలో వేకెన్సీ అయితే తీసుకుంటారంట. సో ఇక మొత్తం నోటిఫికేషన్ అనేది ఒకసారి చూసుకోండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షల్లో ఈ యొక్క పోస్టులకి పోటీ పడుతున్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన ఫీ కూడా ఇక్కడ ఇచ్చారండి. అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరపు నుంచి కానీ జిల్లా కోర్టులో కానీ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మన యొక్క ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.